ఓం హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమశివాయ. కార్తీక పురాణం 7వ అధ్యాయం. శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకునికింకను ఇటుల బోధించిరి. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహాత్యం గురించి ఎంత విననునో తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసి దళములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహత్యం కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద శాలిగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతంతా కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి తను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేనివారు ఉదయము సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములను నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధం చేసినంత ఫలం దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమును గాని విష్ణాలయమును గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరుల దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళిరాశిలెగిరిపోయినట్లు కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యం పోసి వానిపై ప్రమిత నుంచి నిండా నువ్వులు నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపం రాత్రింబగళ్ళు ఆరకుండా ఉండవలను. దీనినే నందదీపమందురు. ఈ విధంగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమొసంగదురు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లెడి పువ్వులతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును. శాలిగ్రామమునకు ప్రతినిత్యం గంధం పట్టించి తులసదళములతో పూజించవలను. ఏ మనుజుడు ధనం బలం కలిగి ఈ కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును. కావున కార్తీక మాసం 4 రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిన మాసఫలం కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుమని చెప్పెను. నమ శివాభ్యం నమ యవ్వనాభ్యం పరస్పరాశ్లిష్టవపూర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్య మండలి 7వ అధ్యాయం సమాప్తం.